ఓకే. స్క్రీన్ కనిపిస్తుందా? యాహ్! యాహ్! ఓకే. కనిపిస్తుంది. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనం ఎక్స్‌పాత్‌లో లొకేటర్స్‌లో ఆల్మోస్ట్ అన్ని కాంబినేషన్ చూసాం గదా! సో, ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే ఎక్స్‌పాత్ యాక్సెస్. ఇది అడ్వాన్స్ లెవెల్ అనమాట. దీంట్లో మనకి కొన్ని బ్రో టైప్స్ ఈ నోట్ ప్యాడ్‌ది కూడా మాకు షేర్ చేస్తారు తర్వాత. ఏంటి బ్రో? ఈ నోట్ ప్యాడ్‌ది కూడా ఒకసారి షేర్ చేస్తారా తర్వాత? ఓకే బ్రో. ఓకే. సో, అడ్వాన్స్డ్ లెవెల్ అనమాట. సో, ఫస్ట్ ఎక్స్‌పాత్ యాక్సెస్‌లో ఫస్ట్ సెల్ఫ్. ఓకే. సెల్ఫ్. ఓకే. సెల్ఫ్, పేరెంట్, చైల్డ్, యాన్సెస్టర్, డిసెండెంట్, ఫాలోయింగ్ సిబ్లింగ్ అండ్ ప్రిసీడింగ్ సిబ్లింగ్ ఇది ఆల్రెడీ కవర్ చేసాం. సో, ఇవన్నీ మనం ఇప్పుడు వన్ బై వన్ చూద్దాం. సో, దీనికంటే ముందు ఫస్ట్ ఏంటి ఇవన్నీ అండర్స్టాండ్ చేసుకుందాం. తర్వాత మనం ఎలా ఎక్స్‌పాత్ రాయగలము అనేది మనం ఈ కీవర్డ్స్ యూజ్ చేసి చెప్తాం. ఓకే. సో, ఇమేజ్ కనిపిస్తుంది గదా! క్లియర్‌గా. ఓకే. ఇక్కడ మనం అండర్‌స్టాండ్ చేసుకుందేంటంటే ఇక్కడ రిలేషన్‌షిప్స్ అన్నమాట. లైక్ పేరెంట్, యాన్సిస్టర్, చైల్డ్, గ్రాండ్ చైల్డ్స్ ఇలాగా. సో, ఫస్ట్ ఇక్కడ కొంచెం కేర్‌ఫుల్‌గా ఇనండి. కన్‌ఫ్యూజన్ ఉంటది. ఇప్పుడిక్కడ ఈ డయాగ్రామ్‌లో సిక్స్త్ వన్ తీసుకోండి. సిక్స్త్ వన్ వచ్చి ఓకే. సిక్స్త్ వన్ సెల్ఫ్ అనుకుంటే ఓకే. సిక్స్త్ వన్ పైనుండేది పేరెంట్ అవుతది. ఓకే. అప్పుడు ఈ పేరెంట్ 4 అనేది పేరెంట్ అయితే ఈ ఫోర్త్‌కి చైల్డ్ ఏంటి? సిక్స్త్ వన్. ఓకేనా? ఇప్పుడు ఈ పేరెంట్ 4 అయినప్పుడు ఈ ఈ ఫోర్త్‌కి పేరెంట్ ఏది? 1. అంటే 1. యాహ్! సిక్స్త్ వన్. పేరెంట్ ఆఫ్ పేరెంట్ వచ్చి యాన్సిస్టర్ అవుతది. సెల్ఫ్ నుంచి ఇది మైండ్‌లో పెట్టుకోండి. సిక్స్త్ వన్ సెల్ఫ్. మనం అనుకుంటే ఓకే. మనం ఇండివిడ్యువల్ పర్సన్ అనుకుంటే మనకి పైనున్న 4 అనేది పేరెంట్ మన ఫాదరు. సో, దీనికి పైనున్నది యాన్సిస్టర్. ఓకే. అర్థమైందా? గ్రాండ్ ఫాదర్ అనుకోండి. గ్రాండ్ ఫాదరో, గ్రాండ్ మదరో వాటెవర్. ఇది అర్థమైందా? సిక్స్త్ సెల్ఫ్ అనుకుంటే యాహ్! బ్రో. 4 అనేది పేరెంట్. దీని పైనున్నది యాన్సిస్టర్. యాన్సిస్టర్ ఏంటి? పేరెంట్ ఆఫ్ పేరెంట్స్. ఓకే. ఇప్పుడు సిక్స్త్ సెల్ఫ్ అనుకున్నప్పుడు ఇక్కడున్నాయి చూడండి 7, 9, 10. ఎవరికైనా డౌట్ ఉందా? హాయ్ బ్రో. డౌట్ ఉందా? లేదు సార్. కంటిన్యూ. ఓకే. ఓకే. యాహ్! ఓకే. బ్రో స్క్రీన్ కనిపియట్లా. ఇప్పుడు బ్రో? ఓకే. హ్మ్. ఒక సెకండ్ బ్రో. హ్మ్. ఏం చెప్తున్నా ఇక్కడ? సిక్స్త్ వన్ సెల్ఫ్. ఈ సిక్స్త్ వన్ కింద ఏవైతే ఉన్నాయో 7, 9, 10 చిల్డ్రన్స్ అనమాట. చైల్డ్స్. మీకు క్లియర్‌గా కనిపిస్తుంది. చైల్డ్. ఓకే. ఇప్పుడు సిక్స్త్ అనే వన్‌కి 3 చిల్డ్రన్స్ ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఈ 7 తర్వాత 8 ఉంది. అంటే ఈ చిల్డ్రన్‌కి ఇంకో చిల్డ్రన్ అంటే ఇది ఇది సెల్ఫ్. ఇది వచ్చి పేరెంట్. ఇప్పుడు 7 పేరెంట్ ఏది చెప్పండి? 6. 6. సిక్స్త్. ఎగ్జాక్ట్‌లీ. సో, సెవెంత్‌కి పేరెంట్ 6. ఇప్పుడు ఈ 7కి 8 అనేది ఏమవుతది? చైల్డ్ అవుతుంది. అంటే ఈ చైల్డ్ 8 అనే దానికి పేరెంట్ ఏది ఇప్పుడు? 7. 7. 7 ఎగ్జాక్ట్‌లీ. ఓకేనా? ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఇది మెయిన్ సిక్స్త్ అనుకుంటే చైల్డ్ ఆఫ్ చైల్డ్ ఏమవుతుందంటే డిసెండెంట్ అవుతది. ఓకే. గ్రాండ్ చిల్డ్రన్ అంటారు గదా! ఓకే. డిసెండెంట్. సో, పేరెంట్ ఆఫ్ పేరెంట్ యాన్సిస్టర్, చైల్డ్ ఆఫ్ చైల్డ్ డిసెండెంట్. ఈ 2 వర్డ్సే కన్‌ఫ్యూజన్ ఉంటుంది. అందుకని చెప్తున్నా. పేరెంట్ ఆఫ్ పేరెంట్ యాన్సిస్టర్, చైల్డ్ ఆఫ్ చైల్డ్ డిసెండెంట్. అర్థమైందా? ఈ ఈ సీరీస్ అర్థమైందా?
అర్థమైంది సార్. ఓకే. ఇప్పుడు ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనం ఈ 2 నేర్చుకున్నాం. సిక్స్త్ వన్ సెల్ఫ్ అయినప్పుడు ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉంటదో బిఫోర్ సెల్ఫ్ ఏదైతే వస్తదో అది ప్రిసీడింగ్ సిబ్లింగ్. అంటే ఇప్పుడేంటంటే ఇక్కడ 4థ్‌కి 5, 6, 11 అనేది చిల్డ్రన్స్. ఓకేనా? 4 అనేది పేరెంట్ అయినప్పుడు 4కి చిల్డ్రన్స్ ఎన్నున్నాయి ఇక్కడ? 3 చిల్డ్రన్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరెవరంటే 5, 3 6, 11. ఓకే. ఇప్పుడు సెల్ఫ్ తీసుకుంటే ఇవన్నీ సిబ్లింగ్సే కదా! బ్రదర్స్ అండ్ సిస్టర్సే కదా! 5, 11, 6. సో ఏదైతే సెల్ఫ్‌కి లెఫ్ట్ సైడ్ వస్తదో బిఫోర్ సెల్ఫ్ వస్తదో అది ప్రిసీడింగ్ సిబ్లింగ్ అవుతది. ఈ సెల్ఫ్‌కి ఆ సెల్ఫ్ తర్వాత ఏదైతే వస్తదో ఆఫ్టర్ సెల్ఫ్ ఏదైతే వస్తదో అది ఫాలోయింగ్ సిబ్లింగ్ అవుతది. అర్థమైందా? ఇది అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ ఇది. కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంటది. బట్ జస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. సో ఇంటర్వ్యూ పర్పస్ ఒకవేళ అడిగితే మీరు గాని ఆన్సర్ చెప్పగలిగితే ఇట్ విల్ బి గ్రేట్. ఓకే. సో డయాగ్రామ్ అర్థమైందా? ఎక్స్ పాత్ యాక్సిస్‌లో. Yeah, bro. అర్థమైంది సార్. ఓకే. ఇక్కడ చూడండి. ఈ 1 ఇప్పుడు ఈ 1కి చిల్డ్రన్ ఏది? 4. 4. 4, 4, 2. 2. ఇది కూడా చిల్డ్రనే కదా! అవును. ఓకే. అప్పుడు 2, 4 2, ఇక్కడ 3 2 కూడా చిల్డ్రన్స్. కదా. ఏం బ్రో? 2, 3 4. వచ్చి 2కి చిల్డ్రన్ అవుతుంది. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. 3 వచ్చి 2కి చిల్డ్రన్ అవుతది. మీకు కాన్సెప్ట్ బాగా అర్థమవుతట్లేదు లింక్. ఓకే. ఇప్పుడు ఇవేమవుతది? ఈ 2, 4 అనేది సిబ్లింగ్స్ అవుతాయన్నమాట. ఏ దానికి? 1కి. సిబ్లింగ్స్. ఐ మీన్ 1 అనే పేరెంట్‌కి 2, 4 అనే సిబ్లింగ్స్. 2, 4 సిబ్లింగ్స్. 2, 4 సిబ్లింగ్స్. యాహ్! ఇప్పుడు 1 ఉన్నది పేరెంట్ అయినప్పుడు చిల్డ్రన్ వచ్చి 2 అవుతది. ఈ చిల్డ్రన్ 2కి చిల్డ్రన్ ఏంటి? 3 అవుతది. అప్పుడు 3 అనేదానికి పేరెంట్ 2 అవుతది. అండ్ 3 అనేదానికి యాన్సిస్టర్ అనేది 1 అవుతది. 1 అవుతుంది. ఓకే. ఇది క్లియర్ కదా? ఇది క్లియర్ అయితే మనం ప్రాక్టికల్‌కి వెళ్దాం. ఓకే సార్ బ్రో. క్లియర్. ఓకే. ఫైన్. గుడ్. ఓకే. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ అడిగాను బ్రో, క్లారిటీ ఉంటుంది. ఓకే బ్రో అడుగుతా. ఓకే. ఇప్పుడు 8థ్‌కి యాన్సిస్టర్ ఏది? 8థ్‌కి యాన్సిస్టర్ ఏది? 6. ఎగ్జాక్ట్‌లీ 6. ఓకే. 9కి చిల్డ్రన్ ఏది? 9కి చిల్డ్రన్ లేదు బ్రో. 9కి చిల్డ్రన్ లేదు కదా సార్. ఓకే. లేదు. జస్ట్ క్రాస్. ఓకే. 10కి చిల్డ్రన్? అది కూడా సేమ్ ఆన్సర్. లేదు సేమ్. ఓకే. లేదు. ఇప్పుడు 9కి ప్రిసీడింగ్ సిబ్లింగ్ ఏది? 7. 7. ఫాలోయింగ్ సిబ్లింగ్? 10. 10. ఓకే. ఓకే. గుడ్. ఓకే. ఇప్పుడు చిల్డ్రన్, పేరెంట్, యాన్సిస్టర్. ఓకే. 8థ్‌కి యాన్సిస్టర్ 6. ఇప్పుడు 8థ్‌కి యాన్సిస్టర్ 6 కదా! ఇదేమవుతది? 4. ఇది కూడా యాన్సిస్టర్ అవుతది కదా! అవును. ఓకే. 1 కూడా యాన్సిస్టర్ అవుతుంది. 1 కూడా యాన్సిస్టరే. 4 యాన్సిస్టరే. ఓకే. ఇదొచ్చి పేరెంట్. ఇది 6 కూడా యాన్సిస్టరే 8థ్‌కి. యాన్సిస్టర్. అవును. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? క్రాస్ క్వెషన్స్ అడగమంటారా? ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అడిగాను. ఓకే. చిల్డ్రన్ 3. ఓకే. 4కి ఫాలోయింగ్ సిబ్లింగ్ ఏది? 4కి ఫాలోయింగ్ సిబ్లింగ్ 11. లేదు కదా బ్రో ఇక్కడ. లేదు కదా సార్. అంటే సిబ్లింగ్స్ వచ్చి 2, 4 కదా. ఓకే. కరెక్ట్. 4కి చిల్డ్రన్ వచ్చి 5, 6, 11. 4కి ఫాలోయింగ్ సిబ్లింగ్ ఎవరు లేరు. ప్రీ సిబ్లింగ్ ఎవరు లేరు. ప్రిసీడింగ్ సిబ్లింగ్ ఉంది కదా ఇక్కడ. 2 ఉందిగా. ప్రిసీడింగ్ సిబ్లింగ్ 2 కదా. 2ఆ? ఎస్. 4కి ప్రిసీడింగ్ సిబ్లింగ్ 2. 4కి ఫాలోయింగ్. ఓకే. అప్పుడు 1కి చిల్డ్రన్ 2, 4 కదా. ఓకే. ఇదే బ్రో కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఓకే.
ఓకే. సో, ప్రాక్టికల్‌కి వెళ్దామా? ఓకే సార్. ఓకే, డన్. ఓకే. డన్. సూపర్. ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చూద్దాం? సెల్ఫ్ చూద్దాం. ఓకే. ఇప్పుడు చిన్న ఎలిమెంట్ తీసుకుందాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు నిన్న మొన్న అంతా చేసినొచ్చి ప్రిసీడింగ్ సిబ్లింగ్స్ కిందకి వస్తుందా? నో, నిన్న మొన్న చెప్పిన అది ప్రిసీడింగ్, అది నార్మల్ ఎక్స్‌పాత్‌లు, అవి నార్మల్ కాంబినేషన్స్ అవి. ఓన్లీ ఇవి మాత్రం ఓకే. వీటిని ఏమంటారంటే ఎక్స్‌పాత్ యాక్సెస్ అంటారు. ఎక్స్‌పాత్ యాక్సెస్‌లో ఈ రిలేషన్స్ యూజ్ ఓకే. చేసి మనం అంటే ఇప్పుడు ఎందుకు ఇవి యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ అవుట్‌లో ఏదైనా సరే, సపోజ్ మనం ఏమైనా ఫైండ్ ఔట్ చేయలేకపోయామనుకో, ఎలిమెంట్ అనేది ఐడెంటిఫై చేయలేకపోతున్నామనుకో, అలాంటప్పుడు అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మనం ఈ కాన్సెప్ట్ రావచ్చు. ఓకే. ఓకే. అర్థమైందా? ఓకే. అర్థం కాలేదా? నార్మల్ ఎక్స్‌పాత్ యూజ్ చేసి అర్థమైంది. నార్మల్ రిలేటివ్ ఎక్స్‌పాత్ యూజ్ చేసి మనం ఎలిమెంట్‌ని ఫైండ్ ఔట్ చేయలేని పరిస్థితుల్లో, ఈ అడ్వాన్స్ కాన్సెప్ట్ లెవెల్స్ యూజ్ చేసి మనం ఎలిమెంట్‌ని ఫైండ్ ఔట్ చేయగలం అంటున్నా. ఓకే. ఓకే. మనం ఎక్కువ రేర్ కేస్ యూజ్ చేస్తాం. ఎక్కువ ఆల్మోస్ట్ నేనైతే లాస్ట్ క్లాస్‌లో చెప్పానో అవే యూజ్ చేస్తాం రియల్ టైమ్‌లో. సో, నేను కూడా ఇప్పుడు మీకు చెప్తున్నా గానీ, బట్ నేను కూడా ఎక్కువ యూజ్ చేయనట్టున్నా. ఏదో రేర్ కేస్ నాకు అలాంటి కాంప్లెక్స్ సినారియో వచ్చినప్పుడు నేను ఈ సినారియోస్‌కెళ్తా, ఈ కాంబినేషన్స్‌కి. సో, నార్మల్‌గా ఓకే. ఈజీగా వచ్చేటప్పుడు ఇంత కష్టంగా ఎందుకు రాస్తాం ఎక్స్‌పాత్ కదా! అలాగా. ఓకే. సెల్ఫ్ తీసుకుందాం ఫస్టు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ క్వెషన్స్ అడుగుతాను. క్లియర్‌గా చెప్పండి. ఇది ఇన్‌పుట్ కదా! ఇది ఇన్‌పుట్ అనేది సెల్ఫ్ నోడ్ అయితే, దీని పేరెంట్ ఏది? ట్యాగ్. అదే ఏదంటున్నా. ఇన్‌పుట్ అనేది బ్రో, ఇది ఇన్‌పుట్ ట్యాగ్ అని తెలుసు. ఇన్‌పుట్ అనేది సెల్ఫ్ నోడ్ అయితే, దీనికి పేరెంట్ ఓకే. ఏది? టీడీయా? టీడీయే కదా! ఇంకా ఇది చూడండి ఇక్కడ. చూడు, టీడీ. టీడీ లోపల ఇది ఉంది. ఓకే. టీడీ. సో, ఇది సెల్ఫ్ అయితే, ఇది పేరెంట్ టీడీ. ఓకే. దీనికి ఈ ఇన్‌పుట్ అనే దానికి యాన్సిస్టర్ ఏది చెప్పండి? చూద్దాం. టీఆర్. ఎగ్జాక్ట్‌లీ టీఆర్. ఈటీఆర్. మల్టిపుల్ యాన్సిస్టర్స్ ఉండొచ్చు. ఏది? ఓకే. కన్‌ఫ్యూజన్ అవ్వద్దు. ఇన్‌పుట్ అనే సెల్ఫ్ నోడ్ అయినప్పుడు దాని పేరెంట్ వచ్చి టీడీ అవుతది. ఓకే. ఇన్‌పుట్‌కి అనే యాన్సిస్టర్ ఏదవుతుందంటే టీఆర్ అవుతుంది. ఎందుకంటే టీఆర్ అనేది పేరెంట్ అవుతది. ఏదంటే టీడీకి. ఓకే. ఇన్‌పుట్ అనే సెల్ఫ్ అయినప్పుడు దీని పేరెంట్ ఏదంటే టీడీ. అండ్ దీనికి టీడీకి పేరెంట్ ఏది? టీఆర్. పేరెంట్ ఆఫ్ పేరెంట్ ఏంటి? యాన్సిస్టర్. అంటే ఇప్పుడు ఇన్‌పుట్ అనే దానికి యాన్సిస్టర్ ఏదంటే టీఆర్. ఓకే. ఓకే. యాహ్! ఓకే. ఫైన్. మనం ఫస్ట్ ఏం చేస్తున్నాం? సెల్ఫ్ కదా! ఓకే. సెల్ఫ్ రాద్దాం. ఇప్పుడు ఇన్‌పుట్ కదా! ఓకే. దీన్ని రాస్తాను. టీడీ. ఓకే. ఏది? సెల్ఫ్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. సెల్ఫ్ అండ్ ఇలా మనం 2 కోలన్స్ ఇవ్వాలి. కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు టీడీ సెల్ఫ్ ఏది? ఇదిగా తీసుకుంటున్నాం సెల్ఫ్. ఇన్‌పుట్‌లో ఎన్నున్నాయి? 3 ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు నేను ఐడీ తీసుకుంటా. ఇవంతా నార్మల్ కాంబినేషన్స్ ఇవింకా. లాగిన్. ఓకే. ఇప్పుడు ఏంట్రా అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నోడ్‌కి ఎలాంటి ప్రాపర్టీ లేవనుకోండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌పుట్ ఉంది. టైపు లేదు, నేమ్ లేదు, ఐడీ లేదు, క్లాస్ లేదు, వాల్యూ లేదు. నేనెలా ఫైండ్ ఔట్ చేయగలను? అలాంటి సినారియోస్‌లో కూడా మనం ఈ ఎక్స్‌పాత్ యాక్సెస్‌ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇన్‌పుట్ అనేది నేను ఏది ఇయ్యకపోయినా నేను యాక్సెస్ చేయగలను. ఓకే. ఇప్పుడు 1 వచ్చింది. 1 ఆఫ్ 1. నాకు ఈ ప్రాపర్టీ లేదు. ఇన్‌పుట్ అనే నోడ్‌లో ఈ టైపు, నేము, ఐడీ, క్లాస్, వాల్యూ, దీని ప్రాపర్టీస్ అంటాం. అట్రిబ్యూట్స్ అంటాం కదా! ఈ అట్రిబ్యూట్ ఏవి లేవనుకోండి.
ఓకే. నేను జస్ట్ ఇన్పుట్ అనే ట్యాగ్ ఉంది. నాకు ఇన్పుట్ అనే ట్యాగ్ చాలు. 3 ఉన్నాయి. ఓకే. ఫైన్. బట్ నేను ఇండెక్స్ యూజ్ చేసుకోవచ్చు కదా! ఓకే. వీటిని ఏమంటారంటే పారాంథసిస్ అంటాం. ఇప్పుడు ఏమైతే ఇచ్చాము ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్, పారాంథసిస్. ఇప్పుడు ఎన్నోది అది? థర్డ్ వన్. సరిపోయిందా? హైలైట్ అవుతుందా? ఇక్కడ హైలైట్ అవుతుంది అండ్ అప్లికేషన్ కూడా హైలైట్ అవుతుంది. ఓకే. ఏమైనా క్వశ్చన్ ఉంది ఇక్కడ? ఎనీ క్వశ్చన్? ఏం లేదు బ్రో. పేరెంట్ నుంచి మనం వచ్చాము. సెల్ఫ్ అనేది ఏది తీసుకుంటున్నాం ఇక్కడ మనం? ఇన్పుట్ అనేది తీసుకున్నాం. జస్ట్ ఇన్పుట్ ఇచ్చాను. ప్రాపర్టీస్ ఏవి లేదనుకోండి, నేను ప్రాపర్టీస్ కూడా రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే. సో స్ట్రాంగ్ ఎక్స్‌పోజ్ అవుతుంది ప్రాపర్టీ ఇచ్చుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ లేదు నేను అజ్యూమ్ చేసుకుంటున్నా, ప్రాపర్టీ ఏది లేదు. అలాంటి సినారియోస్‌లో కూడా మనం ఈజీగా ఈ ఎక్స్‌పాత్ యాక్సెస్‌ని యూజ్ చేసి మనం ఎక్స్‌పాత్ అనేది బిల్డ్ చేయొచ్చు అంటున్నా. ఓకే. ఓకే డౌట్? బ్రో. బట్ చిన్న డౌట్ ఏంటంటే ఇది ఇప్పుడు మీరు స్పెసిఫిక్‌గా 1 ఆఫ్ 3 చూపిస్తాంది కదా! అవును. మీరు అక్కడ ఎందుకు? కమాండ్ 3 ఇచ్చినప్పుడు 3 మాత్రమే హైలైట్ అవ్వాలి కదా! మిగతావి ఎందుకు హైలైట్ అవుతున్నాయి? ఎక్కడ? అదే చూడండి, ఒకటి కదా హైలైట్ అవుతుంది ఇప్పుడు. ఓకే, వెయిట్. అప్లికేషన్‌లో అక్కడ హైలైట్ అవుతుంది బ్రో. అది ఓకే. వెయిట్ బ్రో. ఓకేనా బ్రో? బ్రో క్లియరా? హలో బ్రో. బ్రో ఒకసారి స్క్రాల్ అప్ చేయండి. ఏం ఉండవు. బ్రో వినిపిస్తుందా? వినిపిస్తుంది. మేబీ అది డామ్ అనేది స్లోగా, ఐ మీన్ ఓకే. లోడింగ్ ఇష్యూ ఉండొచ్చు బ్రో. మేబీ స్లోగా ఓకే అప్డేట్ బ్రో. అవుతుంది ఇప్పుడు దానివల్ల. యా. ఓకే. ఇప్పుడు ఓకే బ్రో. ఇప్పుడు ఓకే. మనం ఎంటర్ చేసినప్పుడు ఏది ఎగ్జాక్ట్గా హైలైట్ అవుతుంది అండ్ అప్లికేషన్ ఏది హైలైట్ అవుతుందో అది చూసుకోండి. ఓకే. అప్లికేషన్ ఓకే క్లియర్. ఇది ఇందాక 3 హైలైట్ అయినట్టు అనిపిస్తుంది. అందుకు కన్ఫ్యూజ్ అయ్యా. ఓకే. మనం ఒక దాని నుంచి వచ్చాం కాబట్టి టీడీ అనేది ఈ ఇవ్వగానే కమాండ్‌ని పారాంథసిస్ అంటారా? దీన్ని పారాంథసిస్ అంటాం. ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ని పారాంథసిస్ అంటాం. ఇది స్క్వేర్ బ్రాకెట్. ఓకే. ఓకే. యా. ఇంకోటి ఏముంది ఇక్కడ? ఇవి ఉన్నాయి కదా. ఓకే, మీకు ఇవి చెప్తాను. ఇది పారాంథసిస్ బ్రో. ఇది స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ బ్రో. ఇంకోటి ఉంది కదా, ఇది కర్లీ బ్రేసెస్ బ్రో. ఓకే. క్లియర్? బ్రో రిపీట్. లాస్ట్ వన్ ఏంటి? కర్లీ బ్రేసెస్. కర్లీ బెల్. కర్లీ బ్రేసెస్. యా. పారాంథసిస్, స్క్వేర్ బ్రాకెట్స్. ఓకే. కర్లీ బ్రేసెస్. ఓకే. ఓకే. యా. సెకండ్ వన్ ఏంటి? పేరెంట్. ఇప్పుడు మీరు నాకు గైడ్ చేయాలి. ఓకే. ఇన్పుట్ నుంచి ఒక ఇన్పుట్ అనే సెల్ఫ్ తీసుకుంటున్నా. సెల్ఫ్ నోడు ఏదని రాద్దాం? ఓకే, దీనికి రాద్దాం. యూజర్ నేమ్ టెక్స్ట్ బాక్స్ రాద్దాం. చెప్పండి, గైడ్ చేయండి నాకు ఇన్పుట్ అనే సెల్ఫ్ నుంచి నేను పేరెంట్కి వెళ్ళాలి. ఎందుకంటే నా పేరెంట్ అనేది, ఐ మీన్ పేరెంట్ నోడ్కి నేను లొకేట్ అవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి, ఇన్పుట్ అనే సెల్ఫ్ చెప్పండి. ఎక్స్పాత్. ఓకే. టీడీ పేరెంట్. టీడీ పేరెంటే, బట్ ఎక్స్పాత్ చెప్పండి అంటున్నా. టీడీ పేరెంట్ కరెక్ట్. ఫస్ట్ ఫ్లవర్ దాన్ని పారాంథసిస్ ఓపెన్ చేయాలి. ఫస్ట్ ఏంటి? రిలేటివ్ ఎక్స్పాత్లో స్టార్టింగ్ విత్ ఫార్వర్డ్ స్లాషెస్. ఓకే. ఓకే. నెక్స్ట్ ట్యాగ్ ఇవ్వాలి. ట్యాగ్ ఇన్పుట్. నేను ట్యాగ్ ఇవ్వకుండా పోవచ్చా? నో. ఓకే, ట్యాగ్ ఇవ్వకుండా పోకూడదు. ఇలా ఇవ్వచ్చా? స్టార్ ఇవ్వచ్చా? స్టార్ ఇవ్వచ్చు బ్రో.
ఓకే. ఓకే. మీరు క్లాస్ గో త్రూ అయ్యారు. ఓకే. థాంక్స్. ఓకే. ఫైన్. ఓకే. నెక్స్ట్ ఏంటి ప్రాపర్టీ? ఓకే. ఐడీ నేమ్ అనేదంతా ఎళ్తా. నేమ్ అనే ప్రాపర్టీ ఎళ్తా. నేమ్ ఓకే. యూజర్ నేమ్. యూజర్ నేమ్. ఇప్పుడు ఏం చెప్పా నేను? ఈ డబుల్ ఫార్వర్డ్ స్లాష్ ఇస్తే ఏమవుతది? నెక్స్ట్ ఎళ్తది. ఫార్వర్డ్ ఎళ్తది. బ్యాక్‌వర్డ్ ఎళ్ళదు. ఓకే. సో, దానికోసం ఐ మీన్ డబుల్ ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చిన తర్వాత పేరెంట్ రివర్స్ ఎళ్తున్నాం. ఏంటది? అవును. టీడీ. ఎళ్ళిందా? ఆ! ఓకే. టీడీ అనేది హైలైట్ అవుతుంది. అదేమన్నా గాని టీడీ అనేది ఇక్కడ మన అప్లికేషన్‌లో మీకు చూసుకోండి. ఓకే. టీడీ అనేది హైలైట్ అవుతుంది. టేబుల్ ఏంటి టీడీ అంటే? టీడీ వచ్చి ఓకే. అది నేను వెబ్ టేబుల్ కాన్సెప్ట్ చెప్తాను. ఫైన్. సో, టీడీ అనే నోడ్‌కి నావిగేట్ ఎళ్తుంది. ఎందుకంటే మనం సెల్ఫ్ నుంచి పేరెంట్‌కి ఎళ్తున్నాం. ఓకే. కన్‌ఫ్యూషన్ అవ్వద్దు. ఓకే. గుడ్. నెక్స్ట్ చైల్డ్. ఇప్పుడు ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ టీడీ ఉన్న బ్లాక్‌లో నాకు చైల్డ్‌కి ఎక్స్‌పాత్ రాయాలి. చైల్డ్ ఏదని రాయాలి? ఏదని రాద్దాం చెప్పండి? ఇన్‌పుట్ రాద్దామా? స్పాన్‌కి రాద్దామా? స్పాన్‌కి రాద్దాం. స్పాన్‌కి రాద్దాం. ఫైన్. ఇప్పుడు మీరే ఎక్స్‌పాత్ చెప్పాలి. చెప్పండి. ఓకే. డాట్ డబుల్ స్లాష్ డాట్ డబుల్ స్లాష్ డబుల్ ఫార్వర్డ్ స్లాష్ ఏంటిది? టీడీ కదా! టీడీ. ఓకే. టీడీ అనే సెల్ఫ్ అనుకుంటున్నాం అనుకోండి. సో, టీడీ నుంచి నేను చైల్డ్‌కెళ్ళాలి. చైల్డ్ ఏది చెప్తున్నారు మీరు? స్పాన్ అంటున్నారు. ఓకే. డబుల్ ఫార్వర్డ్ స్పాన్. స్లాష్ జస్ట్ సింపుల్ టైప్ చైల్డ్ 2 కోలాన్ స్పాన్. ఓకే. ఓకే. ఇప్పుడు అక్కడ స్పాన్ బదులు ఇన్‌పుట్ ఇచ్చినా ఎళ్తది. ఇన్‌పుట్ ఇచ్చినా ఎళ్తది. యెస్. ఎందుకంటే ఆ 2 అనేది చిల్డ్రన్స్ ఓకే. కాబట్టి. చిల్డ్రన్ ఓకే. కాబట్టి. ఓకే. ఇక్కడ 3 చిల్డ్రన్స్ ఉన్నాయి. దట్స్ ఫైన్. పేరెంట్ అనేది మెయిన్ కామా పేరెంట్‌కి ఇప్పుడు చైల్డ్ ఈక్వల్ టు ఇన్‌పుట్ కామా స్లాష్ స్పాన్ అంటే ఏంటి బ్రో? ఇన్‌పుట్ ఇచ్చినా కూడా ఇన్‌పుట్ కామా స్పాన్ ఇచ్చినా ఎళ్తదా? ఇన్‌పుట్, స్పాన్ అట్లా రాదు బ్రో. నో. అది సింటాక్సే రాంగ్. ఓహ్! ఇన్వాలిడ్ సింటాక్స్. ఓకే. ఓకే. ఇప్పుడు అంటే నేను ఇన్‌పుట్ ఈ 2 చిల్డ్రన్స్‌ని ఒకేసారి ఫైండ్ ఔట్ చేయాలనుకుంటే ఏం చేయాలి బ్రో అలాంటప్పుడు? అట్లా ఫైండ్ ఔట్ చేయలేం బ్రో. అదెట్లా ఫైండ్ ఔట్ చేస్తారు? ఇప్పుడు 2 ఉన్నాయి. ఇప్పుడు ఏ 2 చెప్పండి? ఇన్‌పుట్, స్పానా? ఓకే. ఆ! ఇన్‌పుట్‌కి, స్పాన్‌కి. ఇన్‌పుట్ స్పాన్‌కి. ఓకే. ఇది ఇవ్వండి. అయిపోయింది. అంటే అప్పుడు వాళ్ళిద్దరూ సిబ్లింగ్స్ సిబ్లింగ్స్ అవుతారు కదా! సిబ్లింగ్స్ అవుతారు. అవును. అది ఒకేసారి ఫైండ్ ఔట్ చేయొచ్చు కదా అని. అర్థం కాల. ఓహ్! మీరు టైప్ చేసేదేది కనిపియట్లే బ్రో. ఓకే. సో, ఇప్పుడేం చెప్తున్నానంటే స్పాన్‌కి అండ్ చిల్డ్రన్‌కి మనం ఒకేసారి ఫైండ్ ఔట్ చేయలేం. అలా ఫైండ్ ఔట్ చేయాలంటే లిస్ట్‌లాగా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను అందుకే స్టార్ పెట్టా. స్టార్ పెడితే ఎన్నైతే మ్యాచ్ అవుతాయో నెక్స్ట్ కాంబినేషన్స్ అన్నీ వస్తాయి. ఓకేనా? మీరు అడిగిన కాంబినేషన్ రాదు. ఓకే. 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 ఏం చెప్తున్నారు? స్పాన్ కదా! ఇప్పుడు నేను స్పెసిఫిక్‌గా ఏమైనా రాసుకోవాలంటే రాసుకోవచ్చు ఇంకా. ఐ మీన్ నీకు ఇప్పుడు 1 ఆఫ్ 2 వచ్చాయి కాబట్టి నీకు
పర్టికులర్ ఏదో ఇప్పుడు ఏది తీసుకుంటుంది, ఇక్కడ ఏది వస్తుంది, స్పాన్. ఓకే, స్పాన్ సంథింగ్ ఏదో సంథింగ్ చూపిస్తుంది, బట్ ఎగ్జాక్ట్ అది కాదు. అదేం అక్కడ మనకి మీరు గమనించారా, ఎర్రర్ మెసేజ్ వస్తుంది చూడండి. ఆ ఎర్రర్ మెసేజ్కి వచ్చే దానికి ప్రాపర్టీస్ ఇవి. గుర్తుందా మీకు? ఐడియా ఉందా? మనం సంథింగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ రాంగ్ ఇస్తే మనకు ఎర్రర్ వస్తుంది చూడు రైట్ సైడ్లో, దానికి సంబంధించిన ప్రాపర్టీస్ ఇది. ఓకే, అవునవునవును. యా, అందుకే చూడండి క్లాస్ అనేది లాగిన్ ఎర్రర్ వస్తుంది చూడండి. సో నీకు యూనిక్గా చేసుకోవాలంటే ఇంక నువ్వు ఇండెక్స్ తీసుకొని వెళ్తావు అంతే. ఎందుకంటే సేమ్ ప్రాపర్టీస్ అండ్ సేమ్ ట్యాగ్స్ యూస్ చేస్తారు కాబట్టి ఆ కాంబినేషన్స్ వస్తుంది. ఓకే, చిల్డ్. నెక్స్ట్ యాన్సిస్టర్ బ్రో. యా, ఇప్పుడు ఇన్పుట్ స్పాన్ సిబ్లింగ్స్, ఇది పేరెంట్, ఇది యాన్సిస్టర్. ఓకే, అంతే కదా. ఇన్పుట్కి పేరెంట్ టీడీ అండ్ ఇన్పుట్కి TR. యాన్సిస్టర్ టీఆర్. ఎగ్జాక్ట్లీ. సో ఇన్పుట్ సెల్ఫ్ తీసుకుంటే ఓకే, సో ఐడి తీసుకున్నామా. ఓకే, బట్ డైరెక్ట్గా నేను పేరెంట్ నుంచి వెళ్ళే పని లేకుండా డైరెక్ట్గా యాన్సిస్టర్కి వెళ్ళిపోవచ్చు. ANCSTOR TR చూడండి, రెండు ఉన్నాయి. ఓకేనా, మనకి కావాల్సింది ఐడి పాస్వర్డ్. ఇది ఫస్ట్ ట్రాన్సిస్టర్, దీనికి పేరెంట్ ఏది, ఎక్కడ, రైట్, ఇది. ఓకే, ఇప్పుడు నాకు రెండోది కావాలి కాబట్టి, నాకు రెండో నోడ్ కావాలి కాబట్టి ట్యాగ్ ఐ కెన్ గివ్ Parentheses 2. 2. గుడ్ బ్రో, ఫాలో అవుతున్నారు మంచిగా, ఐఎమ్ హ్యాపీ. ఓకే, సెకండ్, అంతే, సింపుల్. ఓకే, నెక్స్ట్ డిసెండెంట్ ఫాలోయింగ్ ప్రిసీడింగ్ ఫాలోయింగ్. ఓకే, డిసెండెంట్ ఫాలోయింగ్. ఓకే, ఇది కూడా సింపుల్. ఇప్పుడు ఏం చెప్పాను ఇక్కడ నేను, ఇన్పుట్ ఓకే ఇది తీసుకుందాం, స్పాన్. ఓకే, ఈ టీడీ అనే పేరెంట్కి 2 చిల్డ్రన్స్, ఇన్పుట్ స్పాన్. ఒక సెకండ్ బ్రో. ఓకే, యా, ఓకే, నా వరి మీకు అర్థమైంది కదా ఎందుకు వచ్చాను అక్కడికి, అర్థం కాల. ఓకే, లీవ్. ఓకే, ఇప్పుడు మనకి ఇన్పుట్ స్పాన్ చిల్డ్రన్స్ అయితే, సిబ్లింగ్స్ అయితే, ఉన్నా సార్. హలో, అందరూ ఉన్నారా లేదా అని చూడడానికి. లేదు టైమింగ్స్ కాదు వస్తుంది. కాదు, అది ఎందుకో అప్పుడు ఒక అప్లికేషన్ ఓపెన్ అయ్యి. లేదు అది ఇక నాకు సడన్గా టైమింగ్ 1 అవర్ మించితే అది ప్రాబ్లం వస్తుంది కదా, అది చూస్తున్నా. ఎంత చెప్పి మళ్ళీ మీకు రికార్డింగ్ పంపించకపోతే, సో అందుకోసం. ఓకే, ఫస్ట్ ఇంకా 20 minutes వినొచ్చు బ్రో, నో ఇష్యూ. ఓకే బ్రో, నేను చాలాసేపు చెప్పేసాను, ఫీలింగ్ వచ్చింది నాకు. డిసెంట్ ఫాలోయింగ్ ప్రొసీడింగ్. మధు బ్రో ఉన్నావా? ఉన్నాను బ్రో. బ్రో నువ్వు కొద్దిగా యాక్టివ్గా ఉంటేనే మాకు ఇంట్రెస్ట్ ఉంటుంది బ్రో. లేదు యాక్టివ్గానే ఉంది. కొంచెం డౌట్లు ఉన్నాయి, మళ్ళీ అడగాల. అదే నాకు అర్థమైంది, అందుకే బ్రో అడిగా. అదే ఇందాక వాయిస్ వినపడలేదు బ్రో, అప్పుడు అర్థం కదా నాకు. ఓకే ఓకే బ్రో. ఓకే బ్రో. బ్రో ఓకే, ప్లీజ్ కంటిన్యూ. యా, ఇప్పుడు ఏం చెప్తా నేను, ఈ టీడీ పేరెంట్ అయినప్పుడు ఇన్పుట్ స్పాన్ చిల్డ్రన్స్, అండ్ ఇవి చిల్డ్రన్స్ ఇవి సిబ్లింగ్స్ అవుతాయి కదా, బ్రదర్స్ అండ్ సిస్టర్ వాట్ ఎవర్ ఏమని అనుకోండి, సిబ్లింగ్స్. ఇప్పుడు ఈ స్పాన్కి ప్రిసీడింగ్ సిబ్లింగ్ ఏది, ఇన్పుట్. ఎగ్జాక్ట్లీ. ఫాలోయింగ్ సిబ్లింగ్
స్పాన్కి. టీడీ. బ్రో ఎక్కడుంది బ్రో టీడీ? ఇటు టీడీ క్లోజ్ అవుతుంది. ఓకే, ఓకే, అయితే ఫాలోయింగ్ సిబ్లింగ్ లేదు బ్రో. అది ఎగ్జాక్ట్లీ అది లేదు. జస్ట్ టెస్ట్ చేస్తున్నా, లేదు. ఓకే. ఈ టీడీ ఓకే, మీకు హెచ్టిఎంఎల్ కూడా చెప్పాల్సి వస్తుంది. ఇంక నేను ఇప్పుడు ఇక్కడ చూడండి, టీడీ ఓపెన్ అవుతుంది, టీడీ అనే ట్యాగ్ ఓపెన్ అవుతుంది, ఇక్కడ టీడీ అనేది బ్రో క్లోజ్. అందుకే నేను మధు బ్రోని అడిగింది బ్రో. ఓకే, టీడీ అనేది ఇక్కడ ట్యాగ్ అనేది హెచ్టిఎంఎల్లో యాంకర్ ట్యాగ్ అనేది ఓపెన్ అవుతుంది, ఇక్కడ ఇక్కడ అనేది క్లోజ్ అవుతుంది. ఓకే, మీరు కానీ ఇది క్లిక్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ ఇది చూడండి, టీడీ ఓపెనింగ్ ఎండింగ్, దీని లోపల ఉన్నదే మనం చూస్తున్న బ్లాక్. ఓకే, క్లియర్ ఇప్పుడు? ఓకే ఓకే. యా, స్పాన్ ఓకే, అనే క్లియర్ దానికి క్లియర్. స్పాన్ అనే దానికి ఫాలోయింగ్ సిబ్లింగ్ లేదు. ఓకే, అండ్ ఓకే, ఇన్పుట్ అనే దానికి ఇన్పుట్ అనే నోడ్కి ఓకే ఫాలోయింగ్ సిబ్లింగ్ ఏది? స్పాన్. ఇన్పుట్ కూడా ఫాలోయింగ్ సిబ్లింగ్ లేదు బ్రో. బ్రో ఈ రెండు ఓకే, ప్రిసీడింగ్ సిబ్లింగ్ లేదు, ఫాలోయింగ్ సిబ్లింగ్ స్పాన్. ఓకే, ఎగ్జాక్ట్లీ, గుడ్. ఓకే, ఇన్పుట్ కి ప్రిసీడింగ్ సిబ్లింగ్ లేదు, ఫాలోయింగ్ సిబ్లింగ్ స్పాన్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఏం చెప్తాను ఇక్కడ? ఓకే, ప్రిసీడింగ్ ఫాలోయింగ్, ఓకే ఫాలోయింగ్ సిబ్లింగ్, ఓకే ఫాలోయింగ్ సిబ్లింగ్ ఏదానికి ఉంది? ఇన్పుట్కి స్పాన్ ఉంది. ఓకే సరే, ఇన్పుట్ ఐడి ఇదేంటి? పాస్వర్డ్ కదా, పాస్వర్డ్. ఓకే, సో ఇన్పుట్ అనే దానికి ఫాలోయింగ్ FLLO ఫాలోయింగ్ ఐపన్ సిబ్లింగ్ ఏంటి? స్పాన్. ఓకే, ఇప్పుడు ఐడి నీకు స్ట్రాంగ్ ఎక్స్పాత్ రాయాలనుకుంటే ఇంకా ఏదైతే ప్రాపర్టీ ఉందో ఆ ప్రాపర్టీస్ చేసుకుంటాం. లేదు ఈ పర్టికులర్ నోడ్కి ప్రాపర్టీ లేదనుకుంటే యూ కెన్ గో విత్ స్పాన్. ఓకే, ఇదేంది? ఫాలోయింగ్ సిబ్లింగ్, ఫాలోయింగ్ సిబ్లింగ్. ఓకే ఫైన్, నేను ఆల్రెడీ రాసి పెట్టాను. ఓకే, నెక్స్ట్ ఏం చెప్తున్నాను? ఈ స్పాన్కి ప్రిసీడింగ్ సిబ్లింగ్ ఏంటి? ఇన్పుట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ ఇన్పుట్ ప్లస్లో స్పాన్ ఇస్తాను, అండ్ దీనికి ఐడి ఏంది? ఐడి ఇది కాపీ చేసుకుంటాను, అండ్ ఫాలోయింగ్ ప్లేస్లో డిఎస్ సెండెంట్. ప్రిసీడింగ్ కాదు బ్రో రావాలి, డిసెండెంట్. ఓ సారీ బ్రో, ప్రిసీడింగ్, యా సారీ, ప్రిసీడింగ్. ఓకే, PRECEDA ప్రిసీడింగ్ సిబ్లింగ్, ఇక్కడ ఇన్పుట్ ఇవ్వాలి. ఇన్పుట్. ఓకే, అయ్యో రెండు హైలైట్ అవుతుంది, బట్ ఇగ్నోర్. ఏదైతే ఎంటర్ చేసినప్పుడు హైలైట్ ఉందో అది మాత్రం చూసుకోండి. ఇది ఎందుకు హైలైట్ అవుతుంది చెప్పండి? ఈ స్పాన్ నుంచి కదా వెళ్తున్నాం మనం. ఓకే, సో ఇక్కడ వరకు ఇది ఇక్కడ వరకు ఏంది? అది కంట్రోల్ ఇక్కడ వరకు ఇదే కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నాం కదా, జస్ట్ పాత్ చూపిస్తుంది అంతే. ఓకే, ఇగ్నోర్ అవ్వచ్చు, ఇగ్నోర్ చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. రిప్లేస్ చేస్తే పోయింది. ఓకే, ప్రిసీడింగ్ సిబ్లింగ్. ఓకే, సో ఆల్మోస్ట్ అయినాయి. ఇప్పుడు మనకి ఇంకా బ్రో సెమీ కోలనా సిబ్లింగ్ తర్వాత? అవును బ్రో, సెమీ కోలన్. సారీ, ఇది కోలన్ బ్రో, డబుల్ సెమీ కోలన్స్ ఇవ్వాలా? సారీ, ఇది కోలన్ 2 కోలన్స్. డబుల్. ఎస్, 2 కోలన్స్, ఓకే, నాట్ సెమీ కోలన్. అనిపించలే బ్రో. సెమీ కోలన్ ఇది సెమీ కోలన్ అంటాం. ఓకే, ఇది వచ్చి కోలన్, ఇది వచ్చి కోలన్. ఓకే ఓకే ఓకే. ఓకే, ఇప్పుడు మనం ఒకటి మిస్ చేసినాం ఏంటి? ఇక్కడ డిసెండెంట్ ఒకటి మిస్ అయింది, ఫాలోయింగ్ మిస్ అయింది, ప్రిసీడింగ్. ఓకే, ఇప్పుడు చూడండి బ్రో, ఇప్పుడు ఇదే ఇన్పుట్కి ఆర్ స్పాన్కి
నెక్స్ట్ ఓకే, స్పాన్ తీసేస్తే స్పాన్ ఏముంది, వెయిట్ బ్రో, input, ఓకే, FOLLOWN following, దీనికి ఏది లేదా, ఫర్ ఎగ్జాంపుల్ TD, ఏం మిస్టేక్ చేస్తున్నాం ఇక్కడ, ఫాలోయింగ్ ప్రిసీడింగ్, 1 సెకండ్ బ్రో. Okay, we'll go with the table 7 ఉన్నాయి. PRECD and preceding. ఓకే ఓకే, ఇక్కడ చూడండి బ్రో, ఇప్పుడు ఏం చెప్తున్నాను ఇక్కడ. ఓకే, సో ఈ పర్టికులర్ టేబుల్ నుంచి ఇక్కడది ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాను ఇక్కడ నేను ఏదో ఒక టేబుల్ తీసుకుంటున్నా, ఏదో ఒక పర్టికులర్ నోడ్ తీసుకుంటున్నా, సెల్ఫ్ అనుకోండి ఇది. ఇక్కడ నుంచి ఏం చెప్తున్నానంటే నెక్స్ట్ ఏం వస్తాయి చూడండి, ఈ పర్టికులర్ సెల్ఫ్ తర్వాత ఏదైతే వస్తాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి. ఓకే, ఈ పర్టికులర్ టేబుల్ తర్వాత ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, 7 ఉన్నాయి. ఓకే, ఇంకో టేబుల్ ఉంది, ఇంకో టేబుల్ ఉంది, ఇంకో టేబుల్, ఇంకో టేబుల్, టేబుల్ 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 TD, ఇంకో టేబుల్, ఇంకొక టేబుల్. ఓకే, ఏం చెప్తున్నానంటే ఏదైతే పర్టికులర్ టేబుల్ ఏదైతే పర్టికులర్ సెల్ఫ్ తర్వాత ఏదైతే నెక్స్ట్ ఫార్వర్డ్ నెక్స్ట్ ఏదైతే వస్తాయో అవన్నీ ఫాలోయింగ్స్ కింద వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి ఇవన్నీ లేకుండా డైరెక్ట్గా ఈ ప్లేస్కి రావాలనుకోండి, డైరెక్ట్గా ఫాలోయింగ్ TDని కొట్టేస్తాను నేను. అర్థమైందా? ఎనీ కన్ఫ్యూజన్? నో బ్రో, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, ఒక ప్లేస్ నుంచి ఇప్పుడు చూసారు కదా, ఫాలోయింగ్ సిబ్లింగ్, ప్రిసీడింగ్ సిబ్లింగ్. ఓకే, ఫాలోయింగ్ అంటే నెక్స్ట్ ఆ సెల్ఫ్ తర్వాత ఉండేది ఫాలోయింగ్. ఓకే, సెల్ఫ్ బిఫోర్ ఉండేది ప్రిసీడింగ్. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ సిబ్లింగ్ పక్కన పెట్టండి.
ఓకే. ఈ పర్టిక్యులర్ ఎలిమెంట్ ఆ నోడ్స్ అనేది సిబ్లింగ్ అవ్వచ్చు, లేదా నార్మల్ కూడా అవ్వచ్చు. ఓకే. సెల్ఫ్ బిఫోర్ వచ్చేది ప్రిసీడింగ్, సెల్ఫ్ తర్వాత వచ్చేది ఫాలోయింగ్. సో ఏవైతే నోడ్స్ వస్తాయో అవన్నీ ఫాలోయింగ్ కింద వస్తాయి. ఓకే. ఆ పర్టిక్యులర్ ఏదైతే నోడ్ నువ్వు లొకేట్ చేయాలనుకుంటున్నావో డైరెక్ట్గా ఆ పర్టిక్యులర్ ట్యాగ్ సంథింగ్ ఏది ఇచ్చావంటే నువ్వు డైరెక్ట్గా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అనేదానికి మనం లొకేట్ అవ్వచ్చు డైరెక్ట్గా. ఓకే. అదే ఇక్కడ నేను చెప్పింది. ఓకే. అర్థమైందా? ఇప్పుడు చూస్తే టేబుల్ నుంచి టీడీ అనేది 26 ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఎన్నోది ఇక్కడ 14. ఓకే. టీడీ ఆఫ్ 14 కన్ఫ్యూజన్ అవ్వద్దు బ్రో. 14. ఇప్పుడు తర్వాత దీని నుంచి కూడా నేను ఏమన్నా సంథింగ్ ఇన్పుట్ ఏం తీసుకోవచ్చు, ఐడి తీసుకుంటా, యూజర్ నేమ్ ఓ పాస్వర్డ్కి వచ్చామా, వెయిట్ బ్రో సారీ, పాస్వర్డ్. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఇక్కడ డామ్ ఓపెన్ చేస్తా, క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోండి. ఇప్పుడు చూడు నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను, ఈ పర్టికులర్ టీడీ ఫాలోయింగ్ టీడీ ఇవ్వగానే ఇంత ప్లేస్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఇవంతా మనం మన ప్రాపర్టీ ఏది యూస్ చేసుకోకుండా, ఏ ఎక్స్పాత్ రాయకుండా, యాన్సెస్టర్ కానీ వాట్ ఎవర్ ఏదైనా ఏది యూస్ చేయకుండా డైరెక్ట్గా ఏదైతే మనం వెళ్ళాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ నోడ్కి వచ్చేసాం. అర్థమైందా బ్రో? ఫాలోయింగ్ అంటే సెల్ఫ్ తర్వాత ఏదైతే వస్తాయో ఆఫ్టర్ సెల్ఫ్ ఏవైతే వస్తాయో అవన్నీ ఫాలోయింగ్ కింద వస్తాయి. సో దాంట్లో మనకి ఏ పర్టికులర్ నోడ్ అయితే కావాలో ఆ నోడ్ ఇచ్చుకొని మనం ప్రాపర్ ఎక్స్పాత్ రాసుకుంటాం. ఓకే బ్రో. అది సెల్ఫ్ అనేది మనం ఏదైనా తీసుకోవచ్చు. ఏదైనా తీసుకోండి మీరు. సెల్ఫ్కి ఫాలోయింగ్ ఎన్ని ఉన్నాయో చూపిస్తుంది. ఎగ్జాక్ట్లీ చూపిస్తుంది. దాని ప్రకారం నీకు ఏదైతే నువ్వు ఎక్స్పెక్టెడ్ లొకేట్ చేయాలనుకున్నావు దాని ప్రకారం ఇండెక్స్ తెలాలంటే ఇండెక్స్ తర్వాత ఏదైతే పర్టికులర్ ఇంకో దానికి ఏదైనా సరే నావిగేటర్ ఉంటే ఆ పర్టికులర్ ట్యాగ్ నేమ్ వేసేసి మనం ఎక్స్పాత్ రాసుకోవచ్చు. ఇక్కడ నేను ఇన్పుట్ అనేది ఇక్కడికే స్టాప్ చేసి ప్రిసీడింగ్ కూడా సేమ్ ఫార్మాటా? ప్రెసీడింగ్ కూడా సేమ్ ఫార్మాట్. ఇక్కడ చూడండి పిఆర్ఈసిఈ ప్రిసీడింగ్. ఓకే చూడండి. ఓకే అర్థమైందా బ్రో? సెల్ఫ్ నుంచి ప్రీవియస్ ఏవైతే వస్తాయి, బిఫోర్ ఏవైతే వస్తాయో అవన్నీ ప్రిసీడింగ్స్. ఇప్పుడు మనం టేబుల్ కాకుండా టీఆర్ కూడా సేమ్ ఇలానే ఏదైనా మీరు రాయమంటే రాస్తా చూడండి. టీఆర్ కూడా రాసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు, ఎనీథింగ్. ఇక్కడ వచ్చి ఫాలోయింగ్. ఓకే ఇప్పుడు మనం ఎక్స్పాత్ యాక్సెస్లో సెల్ఫ్ చూసాం. ఓకే సెల్ఫ్ చూసాం అండ్ పేరెంట్ చూసాం, చైల్డ్, యాన్సిస్టరు. ఓకే ఒకటి పెండింగ్ ఉండిపోయింది బ్రో, డిసెండెంట్. ఏం చెప్పాను ఇక్కడ డిసెండెంట్ చైల్డ్కి చైల్డ్ కదా. ఓకే చైల్డ్ ఆఫ్ చైల్డ్ డిసెండెంట్ ఇది ఒకటి మిస్ చేసామా, ఫైన్. ఇప్పుడు చైల్డ్ ఆఫ్ చైల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకున్నాం. దీనికి చైల్డ్ ఆఫ్ చైల్డ్ లేదు, ఇది టీఆర్కి పేరెంట్ చైల్డ్ అంటే దీనికి చైల్డ్ ఇదే వస్తుంది కదా ఫర్ ఎగ్జాంపుల్. ఓకే టీడీకి స్పాన్ డిసెండెంట్ కాదు బ్రో, గ్రాండ్ చిల్డ్రన్ కదా. అప్పుడు ఇది చూడండి, ఇది పేరెంట్, ఇన్పుట్కి పేరెంట్ అవుతుంది, దీనికి వచ్చి యాన్సిస్టర్. ఓకే దీనికి వచ్చి యాన్సిస్టర్. ఇది టీఆర్కి చిల్డ్రన్ టీఆర్, ఈ టీఆర్కి చిల్డ్రన్ టీడీ. ఓకే ఇప్పుడు ఇక్కడి నుంచి రావచ్చు, ఇక్కడి నుంచి వద్దామా. ఓకే టీఆర్
ఇక్కడి నుంచి చూద్దాం. అదే బ్రో, టీఆర్కి డిసెండెంట్ ఇన్పుట్ కార్డ్ స్పాన్ ఏదన్నా అవ్వచ్చు. అంతే కరెక్ట్. టీఆర్ ఓకే 1 సెకండ్. టీఆర్ యాన్సిస్టర్ టీడీ పేరెంట్ టీఆర్, దీనికి టీఆర్ అంటే టీఆర్కి చిల్డ్రన్ టీఆర్, దీనికి చిల్డ్రన్ టీడీ. ఓకే, టీడీ మాత్రమే చిల్డ్రన్ అవుతుంది బ్రో. దీనికి ఉంటే మళ్ళీ దీనికి చిల్డ్రన్. ఓకే 1 సెకండ్. ఏం అర్థం కాలేదు కదా. అదే బ్రో, చిల్డ్రన్ డిసెండెంట్, అప్పుడు టీఆర్ డిసెండెంట్ ఇన్పుట్ ఆర్ స్పాన్ కదా. అది కూడా రావచ్చు. ఒక సెకండ్. బట్ నేను ఎక్కడికే స్టాప్ చేస్తున్నా. సో పేరెంట్కి చిల్డ్రన్, దీనికి చిల్డ్రన్, ఓకే పేరెంట్ టీఆర్కి చిల్డ్రన్ టీడీకి చిల్డ్రన్ ఇవి. అప్పుడు ఈ టీఆర్ నుంచి ఇవి డిసెండెంట్ అవుతాయి. ఓకే టీఆర్ టీడీ ఇన్పుట్. ఓకే టీఆర్ టీడీ తర్వాత డిసెండెంట్ స్పాన్ ఆర్ ఇన్పుట్ ఆఫ్ అక్కడికే అయిపోయింది ఎక్స్ పాత్. బట్ నేను కొంచెం వ్యాలిడ్ యూనిక్గా రాసుకుంటున్నా, స్ట్రాంగ్ చేస్తున్నా. ఐడి ఈక్వల్ టు యూజర్ నేమ్. ఓకే వి మేడ్ ఇట్. ఓకే, ఇప్పుడు ఇది టీఆర్, ఇది పేరెంట్కి చిల్డ్రన్ టీడీకి చిల్డ్రన్ ఇన్పుట్ స్పాన్. ఓకే, ఇప్పుడు నేను డిసెండెంట్ ఇన్పుట్ ఒకటే ఇచ్చాను కాబట్టి ఇన్పుట్ ఇస్తుంది. స్టార్ ఇస్తే ఇక్కడ 2 వస్తాయి. అర్థమైందా బ్రో? మనకి అర్థమైందా? ఓకే, మీరు చెప్పినట్టే వచ్చాం బ్రో. ఇది నేను వద్దనుకుంటే ఇంకొంచెం పైకి వెళ్ళాలంటే అది పేరెంట్ చిల్డ్రన్ ఏమవుతుంది, టీడీ అవుతుంది. అర్థమైంది ఏం చెప్పాను? అర్థమైంది. ఓకే గుడ్. ఓకే, సో దీంతో మనకి లొకేటర్స్లో ఎక్స్పాత్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా నేర్చుకున్నాం. నార్మల్ ఎక్స్పాత్ నుంచి అండ్ అడ్వాన్స్ ఎక్స్పాత్, డిఫరెంట్ కాంబినేషన్స్ అండ్ ఆపరేటర్స్, ఫంక్షన్స్ అన్నీ చూసాం. ఇంకొక లొకేటర్ ఉంది ఏంటంటే సిఎస్ఎస్ సెలెక్టర్. ఓకే, ఆ సిఎస్ఎస్ సెలెక్టర్ చెప్పేసిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని లొకేటర్స్ అయిపోతాయి. తర్వాత మనం 1 by 1 నెక్స్ట్ ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ ప్రకారం క్లాస్కి వెళ్తాం. ఎందుకంటే ఈ ఎక్స్పాత్ అన్నీ మనం అక్కడ యూస్ చేస్తాం, లొకేటర్ ఎక్కువ ఎక్స్పాత్ యూస్ చేస్తాం కాబట్టి. సో ఇవన్నీ మీరు ప్రాపర్గా నేర్చుకున్నట్లయితే మన ఈ కాంబినేషన్స్ అన్నీ ఇక్కడ యూస్ చేద్దాం పోదాం. ఓకే, ఏం డౌట్స్ ఉందా? ఓకే, నేను రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను బ్రో.